పెద్ద వార్తగా రావట్లేదు. మరి అది మోడీకి వచ్చిన సమస్యల్లో ఏంటంటే మన తెలుగు రాష్ట్రాలలో అయితే కమ్యూనిస్ట్ మీడియా జర్నలిస్టులు ఉన్నారు, లేదా కమ్యూనిస్ట్ మీడియా ఉంది, మామూలు మీడియాలో కమ్యూనిస్ట్ ఐడియాలజికల్ జర్నలిస్ట్, వాళ్ళందరికీ మోడీ వ్యతిరేకం. సోషల్ మీడియా ఉంది కదా సార్, నేను అనేది అదే, అది పార్టీ చేయాలా, పార్టీ పరంగా సోషల్ మీడియా ప్లానింగ్ అనేటటువంటిది ఎందుకని చేయట్లేదు. అదేమంటే అప్పుడప్పుడు ఒకసారి ఒకటి పంపిస్తుంటారు, కార్డు ఒకటి ఎట్టి ఈ కార్డు అనేసి, అది వాళ్ళకి పంపించుకుంటే ప్రయోజనం నాకు అర్థం కాదు. నువ్వు మొత్తం సోషల్ మీడియాకి తిప్పాలి కదా. అట్లాగే కనీసం సోషల్ మీడియా ఇప్పుడు నేను రోజు తెల్లారుజాము 4 గంటల నుంచి కూర్చుని అన్ని ప్లాట్ఫామ్స్ ఎత్తికి రాసుకుంటే నేను ఇన్ని వీడియోలు చేయగలుగుతా. వాళ్ళకి నేను ఎతికింత అంటే ఆడ కనబడద్దేమో అని చూస్తా. ఆ బీజేపీ వాళ్ళు పాపం ఒక 170 మంది చూస్తే ఒక 4-5 కనబడతాయి. అట్టుంటది పరిస్థితి. కనీసం రాష్ట్ర అధ్యక్షులు కూడా ఇనిషియేటివ్ తీసుకోలేదు అంటే అదేమన్నా రాజకీయమా సార్? ఒక రకంగా ఇలాంటి వాళ్ళని చెప్పొచ్చు కదా. ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఒక ప్రెస్ మీట్ ఏదో పెట్టి మాట్లాడచ్చు, ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఎందుకు పాపం క్రిటిసైజ్ పోనీ వాళ్ళ అదే అంటారు కదా, నసీబ్ కైసా అయినా వహీ ఐసా అయినా అని. అంతే. పాటు మంచి కూడా ప్రజలకు తెలియాలి కదా. పార్టీ ఎదగాలి అంటే ఏం చేయాలా వాళ్ళకి తెలియాలా. మోడీ ఏం చేసిందో సరిగ్గా చెప్పుకుంటే, మోడీ రాష్ట్రాన్ని ఎట్ట బాగు చేస్తున్నాడు చెప్పుకుంటే, ఈ దరిద్రపు రాజకీయాలన్నీ పక్కన పెట్టి నెంబర్ 1గా బీజేపీ ఉంటుంది. అది వాళ్ళకి చేత కాదు, మన రాష్ట్రంలో మీడియా చేయదు, వాళ్ళ పార్టీ తరఫున వాళ్ళకి చేత కాదు. ప్లస్ వాళ్ళ పార్టీలో మళ్ళీ